మనం ఈ వీడియోలో 6th జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. ఇవి మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడం అయితే ఎవరూ మిస్ కాకండి. ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల 2023కి సంబంధించి కువెంపు రాష్ట్రీయ పురస్కారాన్ని గెలుచుకున్న శీర్షేందు ముఖ్యోపాధ్యాయ ఏ భాషకు చెందిన గొప్ప రచయిత? ఓకేనా, ఆన్సర్ వచ్చేసి బెంగాలీ అండి. సో కొన్ని పేర్లు బెంగాలీ పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ముఖర్జీ అండ్ చటర్జీ, తర్వాత ఇలాంటి ముఖ్యోపాధ్యాయ, ఇలాంటి పేర్లు కొంచెం ఈజీగా ఉంటాయి ఐడెంటిఫై చేయడానికి. దాన్ని బట్టి కూడా మీరు ఎగ్జామ్లో రైట్ ఆన్సర్ పిక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. బట్ సబ్జెక్ట్ ఈజ్ మెయిన్. ఓకే, సో బెంగాలీ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ 2023 సంవత్సరానికి కువెంపు రాష్ట్రీయ పురస్కారాన్ని అందుకున్నారు. అండ్ అతను బెంగాలీ భాషలో అతని రైటింగ్స్కి ఇండియాకి సంబంధించిన సాహిత్యానికి చేసిన కృషికి గుర్తింపు పొందాడు. అండ్ ముఖ్యోపాధ్యాయ ట్రావెలాగ్స్ అండ్ పిల్లల కల్పనతో సహా 90కి పైగా పుస్తకాలు రాశారు. కువెంపు రాష్ట్రీయ పురస్కారం అనేది ప్రతిష్టాత్మక జాతీయ సాహిత్య పురస్కారాల్లో ఒకటి. దివంగత కన్నడ కవి కువెంపు పేరు మీద ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. భారతీయ భాషలకు గణనీయమైన కృషి చేసిన ఎవరైతే రైటర్స్ ఉంటారో, రచయితలు, వాళ్ళకు మాత్రమే ఈ అవార్డు ఇస్తారండి. తర్వాత సెకండ్ వన్, 10వ శతాబ్దానికి చెందిన కదంబు శాసనం. గుర్తుపెట్టుకోండి, కదంబ శాసనం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? ఓకే, సో చూడండి, క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన కదంబ శాసనం కన్నడ మరియు సంస్కృత భాషల్లో వ్రాయబడినది. గోవాలో కనుగొన్నారు. దక్షిణ గోవాలోని కాకోడాలో మహాదేవ ఆలయంలో కదంబ శాసనం కనుగొనబడింది అనమాట. సో దక్షిణ గోవాలో కాకోడాలోని మహాదేవ ఆలయంలో ఈ శాసనం ఐడెంటిఫై చేశారు. ఈ చారిత్రక రత్నాన్ని వెలికి తీయడంలో సహకార కృషిని ఎత్తిచూపుతూ పర్యావరణవేత్త రాజేంద్ర కేర్కర్ ఈ ఆవిష్కరణ అయితే వెలుగులోకి తీసుకొచ్చారు. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన కన్నడ నగరి అక్షరాలతో ఎపిగ్రాఫ్ చెక్కబడింది. గోవా ఓడరేవు అయిన గోపురాన్ని స్వాధీనం చేసుకునేందుకు తలరా నేవయ్య పాలనలో అండ్ అతని కుమారుడు గుండయ్య వెంబడించిన ఒక ముఖ్యమైన చారిత్రక సంఘటన ఈ కదంబ శాసనంలో తెలుపుతున్నారు. దాని గురించి ప్రస్తావించారు. అందులోని గోవాలో కదంబులు కళ్యాణ చాళుక్యులకు ఆధీనంలో ఉండేవారు. అండ్ వీళ్ళు కర్ణాటక గోవా బార్డర్స్లో వారు 10వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం CE వరకు గోవాను పాలించారు. గతంలో చంద్రపూర్ అని పిలువబడే చందోర్ ఈ కదంబ రాజవంశానికి రాజధాని మరియు ఒక ముఖ్యమైన ఓడరేవు కూడా అండి. ఓకేనా, ఇది దాని హిస్టరీ. గుర్తుపెట్టుకోండి, 10వ శతాబ్దానికి చెందింది అది. నెక్స్ట్ థర్డ్ వన్, కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం 2023 ఎవరికి ప్రకటించబడింది? కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తన వంతు తనకు వస్తున్న ప్రాఫిట్స్లో లేదంటే తన వంతు సామాజికంగా అంటే బయట సోషల్ వెల్ఫేర్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడాన్ని మనము కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటాము. ఇది కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రోత్సహించే వాళ్ళకి, అలా చేసే వాళ్ళకి వాళ్ళని హైలైట్ చేయడానికి అవార్డ్స్ ఇస్తుందన్నమాట. సో అలా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఏ సంస్థ గెలుచుకుందంటే ఒడిశా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ అండి. యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ 2023ని ప్రకటించింది. ఈ అవార్డును ఒడిశా మైనింగ్ కార్పొరేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు ఏంటంటే మెయిన్ స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తున్నారనమాట. సో స్పోర్ట్స్ రిలేటెడ్ విభాగంలో ఈ అవార్డుని ఆ సంస్థకి ఇచ్చిందండి. ఓకే, అండ్ వర్తమాన యువ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినందుకు జైన్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరు కూడా ఆ సంస్థను గౌరవించబడింది. ఆ సంస్థను కూడా గౌరవించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జనవరి 9న రాష్ట్రపతి భవన్లో విజేతలకు సన్మానం చేస్తారండి. తర్వాత 4, ఇటీవల GI ట్యాగ్ను పొందిన కడియాల్ శారీస్ అంటే కడియాల్ చీరలు ఏ రాష్ట్రానికి చెందినవి అంటే పశ్చిమ బెంగాల్ అండి. సో నేషనల్ GI డ్రైవ్ మిషన్లో భాగంగా పశ్చిమ బెంగాల్కి చెందిన, అంటే నేషనల్ GI డ్రైవ్ బ్యాగ్ అంటే ఏం లేదండి, మన దేశంలో ఉండే ప్రముఖ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి భౌగోళిక గుర్తింపు వచ్చేలా చేయడమే ఈ నేషనల్ GI డ్రైవ్ మిషన్. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్కి చెందిన కడియాల్ శారీస్ అంటే కడియాల్ చీరలు భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందే. దీంతోపాటు పశ్చిమ బెంగాల్కి చెందిన కొన్ని ఇతర ఉత్పత్తులు GI ట్యాగ్ ఇచ్చారు. అవి ఏంటంటే సుందర్బన్ తేనె అండ్ జల్పైగురి జిల్లాకు చెందింది, అండ్ తంగైల్ అండ్ గోరోడ్ నుండి బ్లాక్ నునియా బియ్యం. ఓకే, సో చూడండి, సుందర్బన్ తేనె జల్పైగురి జిల్లా నుండి, నెక్స్ట్ తంగైల్ అండ్ కోరోడ్ ఏరియా నుండి బ్లాక్ నునియా బియ్యం కూడా GI ట్యాగ్ పొందేయండి. వీటితో పాటు
పశ్చిమ బెంగాల్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సుందర్బన్ తేనె కోసం ప్రత్యేక జిఐ ట్యాగ్ కోసం అప్లై చేసింది, మొత్తానికైతే సంపాదించింది. తర్వాత 5th వన్, హైడ్రోకార్బన్లో సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఆన్సర్ వచ్చేసి గయానా అండి. యాక్చువల్గా నేను లాస్ట్ టైం దీని గురించి చెప్పాను. అండ్ ఇప్పుడు అంటే ఆ ఒప్పందం జరిగే ఛాన్స్ ఉన్నాయని, అంటే అధికారుల మధ్యలో ఒప్పందాలు అయిపోతాయి. అధికారుల తర్వాత ఒప్పందం తర్వాత క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దానికి సెంట్రల్ క్యాబినెట్ అప్రూవల్ అయితే వచ్చిందనమాట. హైడ్రోకార్బన్ రంగంలో భారతదేశం అదేవిధంగా గయానా కలిసి పనిచేయడం కోసం కేంద్ర మంత్రివర్గం నరేంద్ర మోదీ అధ్యక్షతన అప్రూవ్ ఇచ్చింది. సో అఫీషియల్ ప్రకారం ఏంటంటే ప్రతిపాదిత ఒప్పందంలో గయానా నుండి ముడి చమురును మనం తీసుకుంటాం. గయానాలో ఇంకా ముడి చమురు గురించి అన్వేషణ చేస్తాం, ఉత్పత్తి చేయడము. అంటే లైక్ గయానాలో అన్వేషణ, ప్రొడక్టివిటీ ఇలాంటి రంగంలో భారతీయ కంపెనీలు భాగస్వామ్యం, ముడి చమురు శుద్ధి రంగాల్లో సహకారంతో సహా హైడ్రోకార్బన్ రంగానికి సంబంధించిన పూర్తి విలువ గొలుసును ఇది కవర్ చేస్తుంది ఈ ఒప్పందం ద్వారా. సామర్థ్యం పెంపుదల, ద్వైపాక్షిక వాణిజ్యంలో బలోపేతం చేయడం. ఇంకొకసారి మనం వాళ్ళతో బిజినెస్ టైప్స్ పెట్టుకున్నామంటే రెండు దేశాల మధ్య ఆటోమేటిక్గా అన్ని విధాలుగా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో దాన్ని హైలైట్ చేస్తున్నారనమాట. అంతే, గయానాతో అవగాహన ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేస్తుంది. అండ్ ఒకదానితో ఒక దేశంలో ఇంకొక దేశం పెట్టుబడులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ చమురు కూడా మనకి ఎలాంటి దొరకకుండా ఉండకుండా, అంటే చమురు అనేది లభ్యత అనేది మనకి ఎక్కువ అవుద్ది. దాని ద్వారా దేశం యొక్క శక్తి అండ్ సరఫరా భద్రత అయితే మనకు సూచిస్తుంది. అంటే మనకి ఎలాంటి బాబు ముడి చమురు లేదు అది లేదని మనం భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అది ఏ దేశం ఇటీవల తన జలాల్లో ప్రవేశించే విదేశీ పరిశోధనా నౌకలపై 1 సంవత్సరం తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. ఆన్సర్ వచ్చేసి శ్రీలంక అండి. అంటే యాక్చువల్గా ఏ దేశానికి ఆ దేశానికి సముద్రం ఉందనుకోండి, సముద్రాల్లో కూడా సరిహద్దులు ఉంటాయి. ఇంతవరకు నాది అంతవరకు నీదనే సరిహద్దులు ఉంటాయి. అలా శ్రీలంక సముద్ర జలాల్లోకి ఇన్ కేసు ఏవైనా రీసెర్చ్ చేసే నౌకలు ఉంటాయండి, ట్రావెల్ చేసేవి కాదు, టూరిజం రిలేటెడ్ కాదు, రీసెర్చ్ చేయడానికి ఏ దేశమైనా నౌకలు పంపించింది అనుకోండి అక్కడికి, అలాంటివి రాకుండా విధించిందనమాట శ్రీలంక. ఓకే, ఎందుకంటే రీసెంట్గా కొన్ని చైనా పరిశోధన నౌకలు మన సముద్ర జలాల దగ్గరలో వచ్చి పాగా వేయడం, వీటిని గమనించిన ఇండియా వాళ్ళ ఆందోళన ప్రకటించిందనమాట. దానికి అనుగుణంగా సో శ్రీలంక ఈ డెసిషన్ తీసుకుందని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నిలుక కదురుగామువా తెలిపారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ గతిశీలతను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన శ్రీలంకలో చైనా తన ప్రభావాన్ని విస్తరించడానికి ట్రై చేస్తుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సముద్రాన్ని తన బిజినెస్కి మెయిన్ ట్రేడ్గా వాడుకోవాలని ట్రై చేస్తుంది అనమాట చైనా. కాబట్టి ఇలాంటి టైంలో మనం కానీ అడ్డుకోలేదనుకోండి, మనకు అది ప్రమాదం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. పోనీ అలా వెళ్తే బట్ వాళ్ళు రీసెర్చ్ కోసం నౌకలు పంపుతున్నారు, ఏం రీసెర్చ్ చేస్తున్నారనేది తెలియదు కదా. అందుకే ఇండియా మీరు దీని మీద డెసిషన్ తీసుకోండి, వాళ్ళు మా దగ్గరికి రాలేదు, వాళ్ళు మీ జలాల్లో ఉన్నారు కాబట్టి మేమేం చేయలేం, కానీ వాళ్ళు మాకు దగ్గరగా వస్తున్నారు, మీరు కంట్రోల్ చేయాలని చెప్పడంతో ఈ డెసిషన్ తీసుకుంది. నెక్స్ట్ 7th వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా నియమించబడిన ఖమ్మం జిల్లావాసి ఎవరు? ఆన్సర్ ఖమ్మం జిల్లావాసి అనొచ్చు, లేదంటే తెలంగాణ వాసి అని కూడా అడగొచ్చు ఫ్యూచర్ ఎగ్జామ్స్లో. ఆన్సర్ వచ్చేసి అడపా కార్తిక్ అండి. ఖమ్మం నగరానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అడపా కార్తిక్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుడిగా అపాయింట్ అయ్యారండి. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆసియా విభాగంలో సలహాదారుడిగా MBBS పూర్తి చేసిన కార్తిక్ 2007లో IAS టాపర్గా నిలిచారు. పంజాబ్ క్యాడర్కి వెళ్ళి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అక్కడే ఆరోగ్య శాఖ ప్రత్యేక సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న టైంలోనే అమెరికాలో నార్త్ కరోలినా యూనివర్సిటీలో క్యాన్సర్ నిర్మూలన అంశంపై PhD కూడా చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో సౌత్ బ్లాక్లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో ఈయన 2 years పాటు సలహాదారుడిగా పనిచేస్తారండి. తర్వాత 8, ఆదిత్య L1 ప్రయోగానికి నేతృత్వం వహించిన మహిళా సైంటిస్ట్ ఎవరు? ఓకే, అయితే ఆదిత్య L1 ఎప్పుడో ప్రయోగం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు నేను దీని గురించి చెప్తున్నానంటే చెప్తాను, దానికి ఆన్సర్ ఉంది. ఆన్సర్ వచ్చేసి నిగర్ షాజీ అండి. గత ఏడాది చంద్రుడి ధ్రువంపై చంద్రయాన్ 3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేసి రికార్డు క్రియేట్ చేసిన ఇస్రో సూర్యుడి గుట్టు విప్పేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య L1 ప్రయోగాన్ని కూడా సక్సెస్ఫుల్గా కక్షలోకి ప్రవేశపెట్టిందండి. కక్షలోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు అర్థమవుతుందా? ఎప్పుడు వెళ్ళింది? జనవరి 6, 2023 సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య L1 మిషన్ని ప్రయోగించారు. 127 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత 2024 జనవరి 6న సూర్యుడికి సమీపంలో
లాంగ్రాంజ్ పాయింట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పాయింట్కి వెళ్ళిందని కూడా అడగవచ్చు. లాంగ్రాంజ్ పాయింట్ 1 వద్దకు చేరుకుంది, అంటే కక్షలోకి ప్రవేశించిందనమాట. 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణించిన ఆదిత్య L1ను ఇస్రో సైంటిస్టులు నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టారు. 63 నిమిషాల 20 సెకండ్ల పాటు ప్రయాణించిన తరువాత ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ను భూమి చుట్టూ 235 × 19500 కిలోమీటర్ల దీర్ఘ వృత్తాకార కక్షలోకి సాయంత్రం 4 గంటలకు సక్సెస్ఫుల్గా ఇస్రో సైంటిస్టులు ఆ కక్షలోకి చేర్చగలిగారు. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఉండే కక్షలో ఇది పరిభ్రమిస్తుందండి. సో ఆదిత్య L1 సూర్యశక్తిని పరిశోధించడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం ఇది. ఈ ప్రాజెక్టు డైరెక్టర్గా నిగర్ షాజీ అనే మహిళా సైంటిస్ట్ చేసిన కృషి అని కూడా చెప్పొచ్చు. ఆమెది ఇంత చిన్నగా ఇవ్వడానికి ఏంటంటే ఆమె ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్. అంటే కక్షలోకి వెళ్ళిందని మీకు అప్డేట్ అవ్వడం కోసం ఒకటి, అది ఏ కక్షకు కూడా ఒక పేరు పెట్టారండి. ఆ పేరు నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఇన్ కేసు ఇప్పుడు నేను అది చూపించను మీకు, నేను దాన్ని రౌండప్ చేశాను. ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మీరు దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటే కామెంట్ చేయండి దాని పేరేంటి, ఆ పాయింట్ పేరేంటి. సో ఆ కక్షలోకి దాన్ని తీసుకెళ్ళగలిగారు కాబట్టి. అండ్ ఈ ప్రాజెక్ట్ని అంతటిని డైరెక్ట్ చేసిన పర్సన్ నిగర్ షాజీ, ఆమె ఒక ఉమెన్ సైంటిస్ట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9, మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదు అంటూ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ఇటీవల తీర్పునిచ్చింది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. ముఖ్యమంత్రి సిఫార్సు లేకుండా ఏ మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదంటూ మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఎస్, రైట్ అని. అయితే తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో సెంధిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొందరికి ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించారు అనే నేరారోపణలపై ఈడీ ఆయనపై కేసేసింది, అరెస్ట్ చేసింది కూడా. సెంధిల్ బాలాజీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయన్ని శాఖ లేని మంత్రిగా కొనసాగిస్తూ గత ఏడాది జూన్ 16న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. అదే రోజున సెంధిల్ బాలాజీని శాఖ లేని మంత్రిగా కొనసాగించేందుకు వీలు లేదంటూ ఆ స్టేట్ గవర్నర్ ఆర్ఎన్ రవి డిస్మిస్ ఉత్తర్వులు ఇచ్చారానికి. అయితే కొద్దిసేపటికే మళ్ళీ ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఈ పరిస్థితుల్లో సెంధిల్ బాలాజీని శాఖలైన మంత్రిగా కొనసాగిస్తూ ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వులను గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్ రవి హైకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఇన్ కేసు ఫ్యూచర్లో అసలు అధికారం ఉందా లేదా తెలియజేసుకోవడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారనమాట. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు ఉందా లేదని. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సీఎం అనుమతి సిఫార్సు లేకుండా ఏ మంత్రిని రాష్ట్ర గవర్నర్ తొలగించే ఆస్కారమే లేదని, ఈ అధికారం వారికి లేదని చెప్పేసింది. ఇన్ కేసు మినిస్టర్ని ఎవరినైనా, క్యాబినెట్ మినిస్టర్లో ఎవరినైనా తొలగించాలని గవర్నర్ అనుకుంటే అది గవర్నర్ ఒక్కరు అనుకుంటే అవ్వదు, ముఖ్యమంత్రి సిఫార్సు చేస్తేనే అతను తీయగలరట. ఇది సుప్రీంకోర్టు కూడా ఫైనల్ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, రాష్ట్రంలో ఏ మంత్రినైనా తొలగించే అధికారం ఓన్లీ గవర్నర్కి లేదు, ముఖ్యమంత్రి సిఫార్సు ద్వారా మాత్రమే అతన్ని డిస్మిస్ చేసే అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. 10వ, ఒడిశాకి చెందిన ఏ క్రికెటర్పై భారత క్రికెట్ కంట్రోలర్ బోర్డు 2 ఏళ్ల పాటు నిషేధం విధించింది? బీసీసీఐ ఒడిశాకి చెందిన ఏ క్రికెటర్పై 2 years బ్యాన్ చేసిందంటే సుమిత్ శర్మ అండి. ఒడిశా క్రికెటర్ సుమిత్ శర్మపై ఇండియాకి చెందిన బీసీసీఐ 2 years పాటు ఆయన బ్యాన్ చేసింది. బహుళ జనన ధృవీకరణ పత్రాలు ఇచ్చినందుకు సుమిత్ శర్మపై ఈ నిషేధం విధించింది. అంటే ఆయన ఒక్కో దగ్గర ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారంట. అది ఈ సీజన్లో తన మొదటి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడేందుకు శర్మ జట్టుతో కలిసి బరోడా వెళ్ళాడు. అక్కడ పాలక మండలి క్రమశిక్షణ కమిటీ అతనిపై సస్పెన్షన్ లేఖను అందజేసింది అనమాట. నెక్స్ట్ 11, ప్రపంచ యుద్ధ సంక్షోభిత అనాథ పిల్లల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సంక్షోభిత అంటే వరల్డ్ వార్ ఆర్ఫన్స్ డే, అంటే ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అనాథ పిల్లల దినోత్సవం అని చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేసి January 6th అండి. ఈ సంవత్సరం January 6th శనివారం పడింది. ప్రపంచ యుద్ధ సంక్షోభిత అనాథ పిల్లల దినోత్సవం అంటే వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫన్స్, అంటే యుద్ధం వల్ల అనాథులైన వ్యక్తులు అనమాట. వాళ్ళనంటూ గుర్తించడానికి ఒక డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఫ్రాన్స్కి చెందిన SOS ఎన్ఫాంట్స్ అండ్ డెట్రసెస్ స్వచ్ఛంద సంస్థ చొరవతో యునిసెఫ్ ఈ డేని సెలబ్రేట్ చేస్తుంది. యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు, వారి శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చేయడమే ఈ డే ఉద్దేశం. అనాథులను ఆశ్రమాల్లో చేర్చడంతో పాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం కోసం 2024 థీమ్ ఏంటంటే అనాథ జీవితాల విషయం, ఆర్ఫాన్ లైవ్స్ మ్యాటర్ అనే థీమ్తో ఈ సంవత్సరం అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
నేను అడిగింది ఒకే క్వశ్చన్. ఆదిత్య ఎల్1 అనేది ఒక కక్షలోకి ఇంట్రడ్యూస్ చేశారు, ఓకేనా? ఆ కక్ష పేరేంటి? దానికి ఒక పేరు ఉంది, ఆల్రెడీ నేను దాన్ని చెప్పాను. అది కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీరు కానీ లేదు ఇంకోసారి చూస్తామంటే చూసి కూడా చేయండి, పర్లేదు. కానీ అది ఒక్కసారి కానీ ఇప్పుడు నాకు మీరు కామెంట్ చేయగలిగితే అది మీకు జీవితాంతం గుర్తుండిపోద్ది ఆ పాయింట్. అండ్ అది ఫ్యూచర్లో ఎగ్జామ్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో క్విక్ రివ్యూ. ఇటీవల 2023 కువెంపు రాష్ట్రీయ పురస్కారాన్ని గెలుచుకున్న శీర్షేందు ముఖోపాధ్యాయ ఏ భాషకు చెందిన గొప్ప రచయిత అంటే బెంగాలీ. అండ్ 10వ శతాబ్దానికి చెందిన కదంబ శాసనం ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే గోవా. కార్పొరేట్ సామాజిక బాధ్యత కోసం రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కార్ 2023కి ఎవరిని ఎంపిక చేశారంటే ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థని. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన కడియాల్ సారీస్ ఏ రాష్ట్రానికి చెందినవి అంటే పశ్చిమ బెంగాల్. హైడ్రోకార్బన్ల సహకారంపై భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందాన్ని మంత్రివర్గం ఆమోదించింది అంటే గయానా. ఏ దేశం ఇటీవల తన జలాల్లో ప్రవేశించే విదేశీ పరిశోధన నౌకలపై 1 సంవత్సరం తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించిందంటే శ్రీలంక. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సలహాదారుగా నియమితులైన ఖమ్మం జిల్లా లేదా తెలంగాణ వాసి ఎవరని అడిగితే అడాపా కార్తిక్. అండ్ ఆదిత్య ఎల్1 ప్రయోగానికి నేతృత్వం వహించిన మొదటి మహిళా సైంటిస్ట్ ఎవరంటే నిగర్ షాజీ. మంత్రిని తొలగించే అధికారం గవర్నర్కు లేదంటూ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా ఇటీవల తీర్పునిచ్చిందంటే తమిళనాడు. అండ్ ఒడిశాకి చెందిన ఏ క్రికెటర్పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు 2 years పాటు బ్యాన్ విధించిందంటే సుమిత్ శర్మ. ప్రపంచ యుద్ధ సంక్షోభిత అనాథ పిల్లల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే January 6 అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను.